ఒకసారి వీడియో తీసుకో, తర్వాత వాయిస్ దగ్గర ఓకేనా? జై శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. మన ఊరు మన గుడి అనేటటువంటి కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పురాతన దేవాలయాలను పునరుద్ధరించడం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చాలా కాలం నుంచి నిర్వహించడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ఈరోజు మన వేమనపల్లి మండలం రాజారం గ్రామంలో నెలకొన్నటువంటి పురాతనమైనటువంటి, అంటే దాదాపుగా 300-400 సంవత్సరాల క్రితము నెలకొన్నటువంటి విగ్రహాలు, ఈ రోజు పెట్టినటువంటి విగ్రహాలు కాదు ఇవి పూజకు నోచుకోక దాదాపు మన భారతదేశంలోనే ఎక్కడ కూడా ఇంత పెద్ద విగ్రహాలను మనం చూచి ఎరగం. ఒక్కొక్క విగ్రహము 10 ఫీట్ల పొడుగుతోని నిర్మాణం, 3 ఫీట్ల వెడల్పు 10 ఫీట్ల పొడుగుతోని నిర్మాణమైనటువంటి శిల్పకళా సౌందర్యం మనకి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా దశావతార విగ్రహాలన్నీ కూడా మన కాళీయ మర్దనుడు, ఆంజనేయ స్వామి, కాలభైరవుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు, ఎల్లమ్మ తల్లి, అదేవిధంగా గజ్జికోమటి, తర్వాత మత్స్యావతారము, కూర్మావతారము, ఇలా దశావతారాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ 10 ఫీట్ల వెడల్పు పొడవుతోని 3 ఫీట్ల వెడల్పుతోని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇంత వైభవోపేతంగా ఉన్నటువంటి ఈ విగ్రహాలను రజాకార్ల కాలంలో కొన్ని శిథిలం కావడం జరిగింది. మరి ఈ రోజు మన గ్రామస్తులు, వేమనపల్లి గ్రామస్తులందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోని కాలభైరవ స్వామిని పూజ చేసుకోవడం అనేటటువంటిది నిజంగా కూడా పూర్వజన్మ సుకృతం. మన వేమనపల్లి మండల ప్రజలందరి కూడా ఒక అదృష్టంగా భావించుకోవాలి. అంతేకాకుండా ఈ రోజు వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రత్యక్ష సాక్ష్యంగా చూసినటువంటి విషయం ఏంటి అని అంటే, ఈ విగ్రహాలలో ఒక రకమైనటువంటి పవర్, శక్తి ఉంది. ఆ శక్తి ఏమిటి అనేటటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష సాక్ష్యంగా చూశారు. అంటే ఇంత పెద్ద విగ్రహాన్ని అక్కడ ఎవరో స్థాపించినటువంటిది కాదు, నిలబడినటువంటి విగ్రహము పూజా కార్యక్రమాలు జరిగిన తక్షణమే అది ఊగడం అనేటటువంటిది జరిగింది. అది అందరూ కూడా గమనించారు, ప్రతి ఒక్కరు కూడా గమనించారు. అంత పెద్ద విగ్రహం కదలడం, మామూలుగా మనం కదిపితేనే కదలవు విగ్రహాలు, అలాంటిది ఆ విగ్రహము కదలడం అనేటటువంటిది నిజంగా కూడా ఇది ఒక దైవలీలగా మనము భావించవచ్చు. మరి ఇలాంటి శక్తి ఉన్నటువంటి ఈ విగ్రహాలను కనుక మనం సేవించినట్లయితే మన అందరి యొక్క బాధలు కష్టాలు తీరి నిజంగా కూడా ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి స్వామి ఈ కాలభైరవ స్వామి. కాశీలో ముందు విశ్వనాథుని దర్శించడానికి ముందు కాలభైరవ దర్శనం చేసుకున్న తర్వాతనే మనము కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటాము. మరి అంత పెద్ద కాశీ నగరంలోనే నెలకొన్నటువంటి కాలభైరవ స్వామి ఈ రోజు మన వేమనపల్లి మండలం రాజారం గ్రామంలో నెలకొనడం అనేటటువంటి నిజంగా కూడా మనందరి యొక్క సుకృతం అనే చెప్పుకోవాలి, మన అదృష్టంగానే భావించాలి. మరి ఇలాంటి ఈ దేవాలయాన్ని రోజు రోజు పునరుద్ధరించుకోవాలి. 3 వారాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి సహకారాలతోని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ వారం గద్దె నిర్మాణం కూడా జరగడం జరిగింది. ఒక్కొక్క వారం ఒక్కొక్క అభివృద్ధి చెందుతూ ఇది ఆలయ రూపాన్ని దాల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా పురాతన దేవాలయాలలో నిర్మించడంకు సహకరించినట్టుగా మాకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ, మరి ఈ విగ్రహాన్ని, ఇంత పెద్ద విగ్రహాన్ని కూడా ఆలయ నిర్మాణం చేయాలంటే అది ఒకరితో సాధ్యమయ్యేటటువంటిది కాదు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామి కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. కాలభైరవ స్వామికి, కాలభైరవ స్వామికి, కాలభైరవ స్వామికి.
కాలభైరవ స్వామి శ్రీ కాలభైరవ స్వామి భగవానికి కూడా ఆశీర్వచనంగా ఆయన కదులుతున్నాడు చూడండి ప్రత్యేకంగా